విశాఖ జిల్లాలో రాజకీయం వేడెక్కింది. గత ఎన్నికల్లో డజన్ స్థానాలు గెలుచుకున్న తెలుగుదేశం ఈసారి క్లీన్ స్వీప్ చేస్తామన్న ధీమాతో ఉంది. వలసల రాజకీయంతో జోరుమిద్దిన వైకాపా ఈసారి జిల్లాలో తమదే పైచేయి అంటోంది. అనకాపల్లి పార్లమెంటు పరిధిలోని 7 స్థానాల్లో వైకాపా గెలుచుకున్న జి మాడుగుల మినహా మిగిలినవన్నీ తెదేపా ఖాతాలోనే ఉన్నాయి. విశాఖ పార్లమెంటు పరిధిలోని 6లో 5 తెదేపా దక్కించుకోగా ఒక దానిలో మాత్రం భాజపా ప్రాతినిధ్యం వహిస్తోంది. అరకు పాడేరులో వైకాపా అభ్యర్థులే గెలిచినప్పటికీ తర్వాత వారు పార్టీ మారారు. మెజారిటీ స్థానాలు తామే కైవసం చేసుకుంటామని తెదేపా విశ్వసిస్తుండగా ఈసారి విశాఖ జిల్లాలో తమ సత్తా చాటుతామని వైకాపా నమ్మకంతో ఉంది. తాము బలం నిరూపించుకుంటామని జనసేన చెబుతోంది. విశాఖ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం అనేక సమస్యలు పరిష్కరించిందని, చంద్రబాబు చరిష్మా కూడా తమకు కలిసొచ్చి మొత్తం 15 అసెంబ్లీ స్థానాల్ని తమ అభ్యర్థులు గెలుస్తారని తెలుగుదేశం నేతలు భావిస్తున్నారు. విశాఖ నగరానికొచ్చేసరికి చంద్రబాబుపై ఆసక్తి మరింత ఎక్కువగా ఉందని, ఇవన్నీ తమ అభ్యర్థుల గెలుపునకు తోడ్పడతాయన్నది వారి అంచనా. విశాఖ జిల్లాలో కీలక నియోజకవర్గమైన భీమిలిలో మంత్రి గంటా శ్రీనివాసరావు తిరిగి పోటీకి సిద్ధమవుతున్నారు. ఈయనకు ఒకప్పటి మిత్రుడు అవంతి శ్రీనివాసరావు వైకాపా నుంచి ప్రత్యర్థి కానున్నారు. దీనికి తోడుగా జనసేన నుంచి కూడా గట్టి అభ్యర్థి రంగంలోకి రానున్నట్లు తెలుస్తోంది. విశాఖపట్నం చేసుకున్న అదృష్టమేమో గానీ చంద్రబాబు నాయుడు గారి మీద కింద స్థాయి నుండి పెద్ద స్థాయి వరకు కూడా చెరగని ముద్ర వేసుకోవడం జరిగిందన్నమాట. సో ఇక ఆంధ్ర రాష్ట్రంలో అన్ని జిల్లాల కన్నా విశాఖపట్నం అర్బన్ జిల్లా మాత్రం థంపింగ్ మెజార్టీ ఇచ్చి అన్ని సీట్లు కూడా చంద్రబాబు నాయుడు చేతిలో పెట్టే పరిస్థితి అయితే మనం 2019 జరిగే ఏప్రిల్ మే ఫస్ట్ వీక్లో జరిగే ఎలక్షన్స్లో మనం చూస్తాం. మరో కీలకమైన నియోజకవర్గం నర్సీపట్నం నుంచి మళ్లీ చింతకాయల అయ్యన్న పాత్రుడే తెదేపా అభ్యర్థి. ఆయన తమ్ముడు వైకాపాలో చేరతారన్న ప్రచారం నడుస్తోంది. ఇదే జరిగితే ఈయనపై ఒత్తిడి పెరగడం ఖాయం. తనయుడు విజయ్ కూడా టికెట్టు ఆశిస్తున్నా తెలుగుదేశం మాత్రం దానిని పరిగణలోకి తీసుకున్నట్లు లేదు. పారిశ్రామిక ప్రాంతం గాజువాక, అదే స్థాయిలో పరిశ్రమలున్న ఎలమంచిలి నియోజకవర్గాల్లో అధికార పార్టీ నుంచి కొత్త అభ్యర్థులు తెరపైకొచ్చే అవకాశం లేదు. గాజువాక ఎమ్మెల్యే పల్లా వాసును ఎంపీగా పోటీకి పంపితే మాత్రం అక్కడ కొత్త ముఖాన్ని పరిచయం చెయ్యొచ్చు. వైకాపా నుంచి తిప్పల కుటుంబం నుంచి బలమైన అభ్యర్థిని తెరపైకి రానున్నారు. జనసేన నుంచి చింతలపూడి వెంకట్రామయ్య బరిలోకి దిగే అవకాశముంది. యలమంచిలిలో పంచకర్ల రమేష్ బాబు పార్టీ మారుతారని ప్రచారం జోరుగా సాగినప్పటికీ అదంతా దుష్ప్రచారమేనని ఆయన ప్రకటించడం వల్ల తెదేపా నుంచి మళ్లీ ఆయనే పోటీ చేసే అవకాశముంది. వైకాపా, జనసేన అన్నీ కలిసొచ్చే అభ్యర్థులపైనే దృష్టి పెట్టాయి. ఉద్దు తుఫాన్ తర్వాత జిల్లా కోలుకున్న విధానం కానీ, బిజినెస్ సమ్మిట్లు కానీ, అనేక కొత్త ఇండస్ట్రీస్ రావటంలో కానీ అన్ని విధాలా కూడా ఈ జిల్లా మీద ఆర్థిక రాజధానిగా ఈ జిల్లాని అభివృద్ధి చేసిన ముఖ్యమంత్రి గారి రుణం తీర్చుకోవటానికి ఈ జిల్లా యావత్తు కూడా ఎదురు చూస్తూ ఉంది. ఈసారి 15కి 15 గెలవటానికి ఆ విధమైన తీర్పు ఇవ్వటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. పెందుర్తి నియోజకవర్గంలో బండారు సత్యనారాయణమూర్తి వైపే తెదేపా అధిష్టానం మొగ్గు చూపుతోంది. తనయుడు కూడా టికెట్టు ఆశలు పెట్టుకున్నా అవి ఫలించే అవకాశం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వైకాపా నుంచి అన్నంరెడ్డి రాజా, జనసేన నుంచి గంపల గిరిధర్ పేర్లు వినిపిస్తున్నాయి. పాయకరావుపేటలో తెదేపా మళ్లీ సీటు నిలబెట్టుకునేందుకు యత్నిస్తోంది. పాదయాత్రను పూర్తి చేసిన ఎమ్మెల్యే వంగలపూడి అనితకు అక్కడక్కడా సొంత పార్టీ నుంచి నిరసనలు తప్పలేదు. వాటిని చక్కదిద్దుకునే యత్నంలో ఆమె శ్రమిస్తున్నారు. ఈమెకు ప్రత్యర్థులుగా వైకాపా నుంచి మాజీ ఎమ్మెల్యే బాబురావు మళ్లీ బరిలోకి దిగే అవకాశముంది. జనసేన మంచి అభ్యర్థి కోసం వేట సాగిస్తోంది. జీమాడుగుల నుంచి తెలుగుదేశం మళ్లీ రామునాయుడిని రంగంలోకి దించే అవకాశముంది. ఈ స్థానం నుంచి వైకాపా నేత బూడి ముత్యాల నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ పోటీ హోరాహోరీగా ఉండనుంది. చోడవరం నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే రాజు ఎమ్మెల్సీగా వెళ్లారని భావించినా తెదేపా అధిష్టానం తిరిగి ఆయన్నే రంగంలోకి దింపే అవకాశాలున్నాయి. ఇక్కడ వైకాపా నుంచి కరణం ధర్మశ్రీ మళ్లీ బరిలో దిగొచ్చు. జనసేన కూడా క్షత్రియ అభ్యర్థినే ఎంపిక చేయొచ్చు. అనకాపల్లి నియోజకవర్గం నుంచి అధికార పార్టీ తరపున పీలా గోవింద్పై సానుకూలత ఉంది. వైకాపా నుంచి గుడివాడ అమర్నాథ్, జనసేన నుంచి దాడి రత్నాకర్ బరిలోకి దిగుతారన్న ప్రచారమూ సాగుతోంది. 2438 కోట్ల రూపాయలతోటి ఇప్పుడు లేని విధంగా అనకాపల్లి నియోజకవర్గం అభివృద్ధి విషయంలో పబ్లిక్ అందరూ కూడా ఈ ఎలక్షన్లో కూడా మళ్ళా అనకాపల్లి నియోజకవర్గంలో గత మెజార్టీ కంటే ఇంకా ఎక్కువ మెజార్టీ వస్తుందని చెప్పేసి ఈరోజు ప్రతి విలేజ్లో కూడా మన ముఖ్యమంత్రి గారిని మళ్ళా చంద్రబాబు నాయుడు గారినే మళ్ళా పీఠ మీద కూర్చోబెట్టాలని అందరూ కూడా పబ్లిక్ ఎదురు చూస్తున్నారు.
విశాఖ నగరంలోని ఉత్తర నియోజకవర్గానికి అధికార పార్టీ బలమైన అభ్యర్థి కోసం వెదుకుతోంది. భాజపా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చివరి నిమిషంలో పార్టీ మారితే ఆయన వైపే తెదేపా మొగ్గు చూపవచ్చని తెలుస్తోంది. మాజీ మేయర్ సబ్బం హరి ఈ సీటుపైనే ఖచ్చితమైన హామీని తీసుకుని సైకిలెక్కుతారనే ప్రచారం సాగుతోంది. వైకాపా నుంచి కేకే రాజు, జనసేన నుంచి పసుపులేటి ఉషారాణి, గుంటూరి భారతి, విజయలక్ష్మి పేర్లు వినిపిస్తున్నాయి. విశాఖ దక్షిణం నుంచి ప్రస్తుతం వాసుపల్లి గణేష్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈయన ప్రత్యర్థిగా వైకాపా నుంచి పైడి రమణమూర్తి, కోల గురువుల పేర్లు ఇప్పటికే ప్రచారంలోకొచ్చాయి. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాసరావు కూడా చురుగ్గా ఉన్నారు. విశాఖ తూర్పుకొచ్చేసరికి తెలుగుదేశం నుంచి వెలగపూడి రామకృష్ణబాబు, వైకాపా నుంచి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, జనసేన జిల్లా కోఆర్డినేటర్ శివశంకర్ పేర్లు తెరపైకొచ్చాయి. విశాఖ పశ్చిమం నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే గణబాబు మళ్లీ పోటీకి సిద్ధమవుతున్నారు. మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ వైకాపా తరపున బరిలో నిలవాలని భావిస్తున్నారు. రాష్ట్ర ప్రజలందరికీ కూడా నా విజ్ఞప్తి ఒకటే, మీరేదైతే మార్పు కోరుకుంటున్నారో ఒక్క అవకాశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వండి. ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాలేదు. ఒక్క అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని కల్పించండి. తప్పకుండా మీరు కోరుకునే విధంగా రాజన్నరాజ్యం రావాలన్నా, ప్రజల వద్దకు పరిపాలన రావాలన్నా అది మీరు తీసుకునే మార్పు ద్వారానే సాధ్యం అవుద్ది. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు నక్సల్స్ చేతిలో హత్యకు గురికావటం వల్ల ఆయన తనయుడు కిడారి శ్రావణ్ కుమార్కి చంద్రబాబు మంత్రి పదవిచ్చారు. ఆ కుటుంబం పట్ల ఉన్న సానుభూతి దృష్ట్యా ఈసారి అరకు నియోజకవర్గం నుంచి కిడారి శ్రవణ్ కుమార్నే అభ్యర్థిగా తెదేపా రంగంలోకి దించనుంది. పాడేరు అసెంబ్లీ స్థానాన్ని ప్రస్తుత ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికే ఇచ్చే అవకాశం ఉంది. ఈ టికెట్టును ఆశిస్తున్న ఏవీవీ ప్రసాద్కి జీసీసీ చైర్మన్గా నియమించడం ద్వారా ఈశ్వరి అభ్యర్థిత్వానికి అడ్డంకులు లేకుండా చేశారు. ఈ రెండు నియోజకవర్గాల్లో తమకు పూర్తి పట్టు ఉందని, అభ్యర్థులు కూడా బలమైన వారు ఉన్నారని వైకాపా వర్గాలు చెబుతున్నాయి. జనసేన మాత్రం గిరిజన సమస్యలపై పవన్ కళ్యాణ్కి పూర్తిగా అవగాహన ఉందని, దానివల్ల అభ్యర్థులు ఎవరైనా ఇక్కడి జనం తమనే గెలిపిస్తారన్న ధీమా వ్యక్తం చేస్తోంది. మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు జనసేన తరపున పాడేరు నుంచి పోటీకి దిగనున్నారు. కాంగ్రెస్ కూడా ఈ రెండు గిరిజన స్థానాలకు పోటీకి సై అంటోంది. నమ్మకాన్ని కలిగించాం, మేము అందుబాటులో ఉంటున్నాం. ఎప్పుడు కూడాను మాకు ప్రజా సమస్యలే మా ప్రధానమైనటువంటి ఎజెండా. కాకపోతే ఇప్పుడు ఏంటంటే అధికార పార్టీ తెలుగుదేశం ఏంటంటే విస్తృతమైనటువంటి అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంది, చాలా స్పష్టంగా పాల్పడుతుంది. అధికార యంత్రాంగంతో రకరకాలైనటువంటి చేయకూడని పనులన్నీ కూడా చేపిస్తున్నారు. డబ్బు ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితులు చూస్తున్నాం మనం. ప్రలోభాలకి గురి చేస్తున్నారు, ప్రలోభాలకి లోనవుతారని అనుకోవటం లేదు. నేను ప్రజలు ఓటర్గా ఏమి చేయాలనే విషయం ఏంటంటే, ఏ నాయకుడు ప్రత్యేకంగా డెవలప్మెంట్ అంటే అభివృద్ధి మీద దృష్టి పెట్టి మన నియోజకవర్గానికి ఏం చేశాడని మనం దృష్టిలో పెట్టుకుని అటువంటి క్యాండిడేట్ని కానీ మనం ఎలక్ట్ చేసుకోగలిగినట్లయితే రాబోయే 5 సంవత్సరాల్లో మళ్ళీ మన నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. నియోజకవర్గాలు అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి చెందినట్టే. రాష్ట్రం అభివృద్ధి చెందినట్లయితే దేశం కూడా అభివృద్ధి చెందుతున్న ఒక దృష్టి మనం ఉండి దాన్ని బట్టి క్యాండిడేట్ని మనం ఎలక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రత్యర్థులు ఎందరు రంగంలో ఉన్నా జిల్లాలో పైచేయి తమదేనని తెలుగుదేశం బలంగా నమ్ముతోంది. ఈసారి తాము ఎక్కువ స్థానాల్ని దక్కించుకుంటామని వైకాపా ధీమాగా ఉంటోంది. తమ బలం నిరూపించుకునేందుకు జనసేన ఉవ్విళ్లూరుతోంది.